రేపు 10వ తారీఖు నాడు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నటువంటి రాకను స్వాగతిస్తూ పొలిటికల్ ఫ్రంట్గా బీసీ పొలిటికల్ ఫ్రంట్గా నిత్యం బీసీల గురించి ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నటువంటి మా ఆర్గనైజేషన్ మరి నరేంద్ర మోడీ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే బీసీలకు చేసినటువంటి మేలేంటి? మీరు ఈ మూడోసారి కూడా గెలిచిన తర్వాత కూడా బీసీలకు ఎలాంటి చట్టాలు చేసిరు? బీసీల అభివృద్ధి గురించి మీరు తీసుకున్న చర్య లేదు. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ 2014లో నరేంద్ర మోడీ గారు ఒక బీసీ బిడ్డగా మాత్రమే బీసీ ఐడెంటిటీతోనే ప్రధానమంత్రి గెలవడం జరిగింది భారతదేశంలో. మొట్టమొదట గెలిచి ఆయన పార్లమెంటుని ఆ గుమ్మాన్ని ముద్దాడిపోయినప్పుడు ఒక బీసీ ఉద్యమకారుల బీసీ పోరాట యోధులుగా మేమందరం చాలా సంతోషపడ్డాం. ఇంతకాలానికి 70 ఏళ్ల తర్వాత ఒక బీసీ ఈ ప్రధానమంత్రి అయితే సంతోషపడ్డాం. కానీ ఏం చేసిరు నరేంద్ర మోడీ గారు? బీసీ ప్రధానమంత్రి అని మేము సంతోషపడితే బీసీ కార్డుతోని ఈ దేశంలో రాజ్యాధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ ఎవడు అడగకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తీసుకొచ్చి బీసీల యొక్క రాజకీయ విద్య ఉద్యోగాల మీద బతుకుల మీద మన్నుపోసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఎవడడిగిన మిమ్మల్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తీసుకురమ్మని? అనేక సందర్భంలో 70 ఏళ్లుగా బీసీ సంఘాలు ఆర్గనైజేషన్స్ పోరాటాలు ధర్నాలు రాస్తారోగులు ధర్నా చౌకులో ఢిల్లీలో ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా కనీసం బీసీల రిజర్వేషన్ పెంచే విషయంలో చిత్తశుద్ధి లేని మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసి అప్ టు 10% అంటే ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పార్టీలు వెంటనే 10% ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో 11% ఓసీలు ఉంటే అందులో 8% ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటే అందులో 3% ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు. 3% ఓసీలకు ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇస్తే ఇప్పుడున్న ఉద్యోగాలలో 52% ఉద్యోగాలు కొట్టుకోవడం జరుగుతుంది ఓసీలు. ఇంత దుర్మార్గమైన చట్టాలు చేసి ఈరోజు తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని మీరు మీటింగ్ పెట్టడానికి వస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఒక మంత్రిత్వ శాఖ లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎల్పీ లీడర్ని కూడా మీరు ఓసీ వర్గాలకు ఇవ్వడం జరిగింది, ఓ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకి ఇవ్వడం జరిగింది, ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం. ఇక్కడ ఉన్నటువంటి 33 జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షులు మొత్తం 90% ఓసీ వర్గాలకే ఇచ్చారు. మీరు ఎక్కడుంది మీకు చిత్తశుద్ధి? మీరు ఏమైనా బీజేపీ అంటే బ్రాహ్మణ బనియా పార్టీ, మనవాద పార్టీ అనేది ఒక ముద్ర పడ్డది, దాన్నే మీరు అమలు చేస్తూ ఉండరు. మీరు మనవాద ఎజెండాని నార్త్ ఉత్తర భారతదేశం చేశారు కానీ దక్షిణ భారతంలో చెల్లని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీల కోసం విద్యా ఉద్యోగాల కోసం రాజకీయాల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్స్ కోసం 2 బిల్లులు చేసి పంపిస్తే ఇక్కడి నుంచి కనీసం దేశంలో కానీ ఆ పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టమంటే ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండరు. అందులో ముస్లిమ్స్ ఉన్నారన్నారు. ఈ ముస్లిమ్స్ పేరు మీద అర్థం కానటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు మా తెలంగాణ రాష్ట్రంలో మా దళిద్రం మా కర్మ కాకపోతే 8 మంది మంత్రులు ఉంటే అందులో ఒక ఈటల రాజేందర్ గారే పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. మిగతా 7 మంది నోరు మూసుకొని కూర్చున్న ఎంపీలు వాళ్ళకి అర్థమైతే కదా, మరి వాళ్ళ కాన్సెప్ట్ తెలియదా? వాళ్ళకి బీసీ అంటే సోయలేదా? మాకు అర్థమైతే లేదు. అదేవిధంగా ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కరు కూడా అడగరు. ఏమనంటే ముస్లిమ్స్ అంటారు. ముస్లిమ్స్ని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా గుజరాత్లో ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారే ముస్లిమ్స్ని 17 కులాలను బీసీలో చేర్చినటువంటి విషయం అనేక సందర్భంలో మా పొలిటికల్ ఫ్రంట్ ఇంటలెక్చువల్ ఫోరం మీటింగ్లు పెట్టడం మేము అనేక సందర్భంలో చెప్పినాం. కానీ మీరు బీసీల విషయంలో ఎలాంటి 47% రిజర్వేషన్స్ కనుక మీరు చట్టబద్ధత చేసి ఉంటే ఇలా బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యా ఉద్యోగాలలో 47% ఉండేవాళ్ళు. ఇవాళ బీజేపీ మత రాజకీయాలు కానీ దేవుడి రాజకీయాలు కానీ హిందుత్వ రాజకీయాలు చేస్తున్నటువంటి సందర్భంలో మరి మేమెట్లా నమ్ముతాం బీసీలను? మేము హిందువులు రాజ్యం కావాలంటే మరి హిందువులో ఉన్నటువంటి 80% మంది బీసీ హిందువులు ఉంటారు. మరి మీరు ఇదే 47% చట్టబద్ధత చేసి ఉంటే రాజ్యాంగ సవరణ చేసి మాకు స్థానిక సంస్థల్లో కూడా చట్టసభలో కూడా రాజకీయ రిజర్వేషన్ ఉంటుంటే మరి 42% ఉన్నటువంటి హిందూ బీసీలు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయ్యేవాళ్ళు కదా. అదేవిధంగా సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు 47% అయ్యేవాళ్ళు కదా. కానీ ఈరోజు మీకు ఎక్కడ లేదు. హిందుత్వ ఎజెండా పెట్టుకొని మీరు ముందు పోతురు. హిందుత్వ ఎజెండా ఓన్లీ బ్రాహ్మణ బన్యా ఎజెండా, ఆధిపత్య వర్గాల ఎజెండా తప్ప అది బీసీల ఎజెండా కాదు. మీకు నిజంగానే హిందుత్వం మీద ప్రేమ ఉంటే, మీరు నిజంగానే హిందుత్వ భావజాలంతోనే పనిచేయాలనుకుంటే 80% ఉన్న బీసీ హిందువుల గురించి ఎందుకు ఆలోచిస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
ఖచ్చితంగా మీరు ఇక్కడ సభ పెడుతున్నారు. సభా వేదిక నుంచి 42% రిజర్వేషన్స్ని మేము చట్టబద్ధత చేస్తాం, పార్లమెంట్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసి మేము ఇంప్లిమెంట్ చేస్తామనేటటువంటి వాగ్దానం ఇచ్చిపోవాలి నరేంద్ర మోడీ గారు. ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ఈ ప్రకటన చేయించాలని మేము హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం పొలిటికల్ ఫ్రంట్గా. అదేవిధంగా బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏదో రక్షణ చట్టం ముసాయిదా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో బీసీ రక్షణ చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకోటి కూడా ఏం చెప్తా ఉన్నామంటే, బీసీలకు ఏదైతే స్పష్టమైన ఎజెండా బీసీల రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి గురించి, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్స్ గురించి మీరు ప్రకటన చేస్తే తప్ప మన మిగతా వచ్చే 2029లో 28లో ఒంటె పెదవులకు నక్క ఆశపడ్డట్టు తొడేలు ఆశపడ్డట్టు ఉంటే ఇది ఉత్తర భారతదేశం, బెంగాల్ కాదు బిడ్డ, ఇది తెలంగాణ రాష్ట్రం, దక్షిణ భారతదేశం. ఇది ద్రవిడ సంస్కృతితోని, తెలంగాణ ఉద్యమ పోరాట పటిమతోని, ఉద్యమ జ్వాలతో ఉన్నటువంటి బిడ్డలు. ఇక్కడ మీ పప్పులు ఉడకవు, మీరు మాయ చేస్తాం, మంత్రం చేస్తాం, మత రాజకీయాలు చేస్తాం, దేవుడు రాజకీయాలు చేస్తున్నాడే ఈ ప్రాంతంలో కుదరదు. బీసీలకు స్పష్టమైన ఎజెండా చేసిన తర్వాతనే మీరు ఇక్కడ జెండా ఎగరేయగలుగుతారో ఏం చేస్తున్నారో మాకు సంబంధం లేదు. కానీ బీసీల విషయంలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసిపోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే మేము నిన్ననే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గౌడ్ గారి ఆధ్వర్యంలో, అదే ఇంటెలెక్చువల్ ఫోరం చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 10 డిమాండ్లో కూరుకున్నటువంటి ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడున్న ఎంపీలకు, ఎమ్మెల్యేలకు కూడా ఇస్తాం. దాని మీద మాట్లాడి చర్చించి ప్రకటన చేయించి పోతే కనుక మీకు గౌరవంగా ఉంటుందని చెప్పి ఒక బీసీ ప్రధానమంత్రిగా, ఎంత కాదనుకున్నా అయినలో కాదనుకున్న బీసీ కాబట్టిగా ఖచ్చితంగా బీసీ ప్రధానమంత్రిని గుండె ఆహ్వానిస్తున్నాం, ఆయన గౌరవిస్తూ ఉన్నాం. బీసీ ప్రధానమంత్రి ఉన్న గర్వంగా ఉన్నది. బీసీలకు ఏం చేయకపోవడం వల్ల బాధాకరంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.